హాయ్, ఈ వీడియోలో మనం గ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఛాతిలో మంట ఎలా వస్తుంది, ఛాతి పట్టేసినట్టు లేదంటే గుండె పట్టేసినట్టు ఎందుకు వస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది. మనం ఫుడ్ తిన్న వెంటనే స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో పేస్ట్ అయిన తర్వాత చిన్న ప్రేగుల నుంచి పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది. పెద్ద ప్రేగుల్లో ఎక్కువసేపు ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఏదైనా బయట ఎక్కడైనా ఫుడ్ పెట్టినప్పుడు అది ఏమైంది, చాలా టైం తర్వాత అది కుళ్ళిపోతుంది. అలాగే మన స్టమక్లో కూడా అలాగే జరుగుతుంది అనమాట. మన ఫుడ్ తిన్న వెంటనే ఈ స్టమక్లోకి వెళ్ళి అక్కడి నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి చిన్న ప్రేగుల్లో ఎక్కువసేపు ఫుడ్ అనేది అక్కడ ఉండటం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ పెద్ద ప్రేగుల్లో ఉండాల్సిన బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లోకి వచ్చేసి దాన్ని డైజెస్ట్ చేయడానికి గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలా మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అసలు మనకి ఛాతీలో మంట ఎందుకు వస్తుంది? మనం ఫుడ్ తిన్నాక అది స్టమక్లో పేస్ట్ అవుతుంది కదా, ఆ పేస్ట్ అవడానికి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఉంటుంది అనమాట, ఒక యాసిడ్. సో అది మన ఫుడ్ని పేస్ట్ చేస్తుంటుంది. అది మన స్టమక్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. అది ఎప్పుడైతే మన అన్నవాహికలోకి వస్తుందో ఆ యాసిడ్ అనేది అది చాలా వేడిగా ఉంటుంది. అక్కడ మన అన్నవాహికలో పైకి రావటం వల్ల మన అన్నవాహిక అంతా మంటగా అనిపిస్తుంది. ఆ అన్నవాహిక మన ఛాతీ దగ్గర కాబట్టి ఉండేది, ఇక్కడ ఉంటుంది కాబట్టి సో అక్కడంతా మంటలా అనిపిస్తుంది. అలా మనకి యాసిడ్ అనేది పైకి రిఫ్లెక్స్ అయ్యి మన అన్నవాహికలోకి వచ్చేసి మనకి మంటగా అయితే అనిపిస్తుంది. ఇలా చాలాసార్లు మన యాసిడ్ అనేది మన అన్నవాహికలోకి వచ్చేసి మన అన్నవాహికని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే పుండులాగా అయిపోతుంది మన అన్నవాహిక అంతా. అలా యాసిడ్ చాలా సార్లు పైకి రావటం అక్కడ అన్నవాహికలో పుండులాగా అలా తయారవుతుంది అనమాట. సో ఎలా తయారవుతుంది? మన అన్నవాహికకి స్టమక్కి మధ్యలో ఒక మూతలా ఉంటుంది అనమాట. ఆ మూతను కూడా డ్యామేజ్ చేస్తుంది ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వటం వల్ల. ఆ మూత డ్యామేజ్ అయ్యి ఈ అన్నవాహికలోకి రావటం, ఇక్కడ అన్నవాహిక డ్యామేజ్ అవటం ఇలా జరుగుతుంది అనమాట. అసలు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఎందుకు వస్తుంది? మనం తినే ఫుడ్ వల్ల, మనం ఎలాంటి ఫుడ్స్ తింటున్నాం అనేది దాన్ని బట్టి మనం ఎక్సర్సైజ్ చేయకపోయినా, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయలేకపోయినా, సరైన స్లీప్ లేకపోయినా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది అనమాట. చాలామంది ఛాతి పట్టేసింది, హార్ట్ అటాక్ లా అనిపించింది, గుండె పట్టేసినట్టుంది, హార్ట్ అటాక్ లాగా అనిపించింది అని చాలామంది చెప్తుంటారు. గ్యాస్ పట్టేసింది అని చెప్తుంటారు. సో మీకు గ్యాస్ వల్ల హార్ట్ అటాక్ అయితే రాదు. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్యాస్ వల్ల అయితే హార్ట్ అటాక్ అయితే రాదు. గ్యాస్ ఫామ్ అయిపోయి మీకు అలా హార్ట్ అటాక్ లేదంటే గుండె పట్టేసినట్టు, ఛాతి పట్టేసినట్టు అయితే అనిపిస్తుంది. మీరు బాగా ఏజ్ ఉండి మీరు సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయక అలా ఉన్నప్పుడు మీరు ఒకసారి కాల్షియం స్కోర్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి మీకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎంత ఉందో తెలుసుకొని మీకు గ్యాస్ వల్ల వస్తుందో లేదంటే మీకు నిజంగా కాల్షియం స్కోర్ ఎక్కువ ఉండి అలా హార్ట్ అటాక్ వస్తుందో తెలుసుకోవచ్చు. రెండు ఇంచుమించుగా మీకు అలానే అనిపిస్తుంది అనమాట. గ్యాస్ ఫామ్ అయినప్పుడు వచ్చే ఛాతీ పట్టేసుకోవడం అలాంటివి రెండు ఇంచుమించుగా అలానే అనిపిస్తుంది మీకు. సో మీకు గ్యాస్ వల్ల ఫామ్ అయితే మీరు భయపడాల్సిన పని లేదు. ఒక 5 minutes 10 minutes అలా పైకి తేన్పులు వచ్చేసి ఆ గ్యాస్ అనేది మీకు పైకి వచ్చేయటం వల్ల మీకు అది రిలీఫ్ అయిపోయింది కొంతసేపట్లో. దానివల్ల అయితే మీకు గ్యాస్ వల్ల అయితే హార్ట్ అటాక్ అయితే రాదు. సో అసలు పైకి మీకు గ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది చెప్తాను. మనం ఫుడ్ తిన్నాక మన స్టమక్లో ఇంతకుముందు చెప్పినట్టు యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యిద్దని చెప్పాను కదా. ఆ రిఫ్లెక్స్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి మన అన్నవాహికలో వస్తుంది కదా, దాంతోపాటు ఫుడ్ కూడా అక్కడ ఏదైతే స్పించర్ ఉంటుందని చెప్పా కదా, అది యాసిడ్ పైకి రిఫ్లెక్స్ అవ్వటం వల్ల అది కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పా కదా. అది డ్యామేజ్ అవ్వటం వల్ల మన ఫుడ్ స్టమక్లో పేస్ట్ అయ్యేటప్పుడు సరిగా క్లోజ్ అవ్వదు అనమాట. అంటే అది డ్యామేజ్ అవ్వటం వల్ల సరిగా క్లోజ్ అవ్వదు. అలా ఫుడ్ డైజెస్ట్ అయ్యేటప్పుడు మన స్టమక్ అనేది ఇలా ఊగుతూ ఉంటుంది. అలా ఊగేటప్పుడు మీకు పైకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకు ఎక్కడైతే అక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి అది కొంచెం లూజ్గా ఉంటుంది. ఆ లూజ్లోంచి మీకు ఏదైతే ఫుడ్
స్టమక్లో ఉండాల్సిన డైజెస్ట్ అవ్వాల్సింది పైకి అన్నవాహికలోకి వచ్చేస్తుంది అనమాట. ఆ అన్నవాహికలోకి వచ్చేసినప్పుడు ఆ అన్నవాహిక అంతా అలా పట్టేసినట్టు అనిపిస్తుంది. అన్నవాహిక నిండా ఫుడ్ ఉంటుంది, ప్లస్ మీకు యాసిడ్తో పాటు పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మీకు అన్నవాహికలో ఫుడ్ అనేది పైకి రావటం వల్ల స్టమక్లోంచి మీకు పట్టేసినట్టు అలా అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు గ్యాస్ అంటే తేన్పులు అలా వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు పైకి స్లోగా ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేయటం వల్ల మీ కింద మీ స్టమక్లో ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ అనేది స్లోగా పైకి వెళ్తా మీకు ఈ ఫుడ్ కిందకి వస్తే మీకు రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఇలాగైతే మీకు అక్కడ ఛాతి పట్టేసినట్టు హార్ట్ అటాక్ లాగా లేదంటే హార్ట్ బర్న్ లాగా పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ గ్యాస్ని ఛాతిలో మంట లేదంటే ఛాతి పట్టేయటం ఇలాంటివి మనం కంట్రోల్ ఉంచుకోవాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ మన ఫుడ్ తినేటప్పుడు మన స్టమక్ అంటే మన పొట్ట బాగా నిండిన దాకా అంత తినకూడదు. మనం కొంచెం ఖాళీ అయితే ఉంచుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంటేనే మనకి ఈ సిమ్టమ్స్ అయితే తగ్గుతాయి. స్మాల్ మీల్స్ అనమాట, చిన్న చిన్న మీల్స్ తినటం చాలా మంచిది. అలానే ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేస్తే కూడా మీకు ఈ సిమ్టమ్స్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి స్ట్రెస్. మీరు ఇన్ని టెన్షన్స్ అవన్నీ ఉన్నా మీరు ఈ టెన్షన్స్ అన్నీ వదిలేయాలి, చాలా తగ్గించుకోవాలి. స్ట్రెస్ని ఎప్పుడైనా బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. అప్పుడే మీకు గ్యాస్ ఇలాంటివి మీకు రిఫ్లెక్స్ అనేది, మీరు ఎంత టెన్షన్ పడితే మీకు అంత స్పీడ్లో గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి మీకు రిఫ్లెక్స్ అనేది వస్తుంది, ఛాతి పట్టేయటం అలాంటివి వస్తున్నాయి అన్నమాట. అండ్ మసాలా ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, హై షుగర్స్ ఇలాంటివి అనేది తగ్గించాలి. మంచి డైట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి.